హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ క్లాస్లో మనం అన్రియల్ ప్రజెంట్, అన్రియల్ ఫ్యూచర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశాను చూడండి. ఇఫ్ హీ కేమ్ టుమారో ఐ వుడ్ మీట్ హిమ్, ఇలా అనవచ్చా? అంతేకాదు ఇఫ్ హీ హ్యాడ్ కమ్ టుమారో, లేకపోతే ఇఫ్ హీ వర్ టు వర్క్ టుడే, ఇలా అనవచ్చా? అంతేకాదు వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ కాల్ యూ టుమారో అనాలా? వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ కాల్డ్ యూ టుమారో అనాలా? ఇలా అంటే దీని మీనింగ్ ఏంటి? ఇవాళ క్లాస్లో వీటి గురించే తెలుసుకుందాం. అంతేకాదు అప్పుడప్పుడు మనం ఇలా అంటూ ఉంటాం కదా, అరే నేను ఇప్పుడు వచ్చా కాబట్టి సరిపోయింది, అదే నేను 10 నిమిషాల తరువాత వచ్చి ఉన్నట్లయితే నాకు టికెట్స్ దొరికి ఉండేవి కావు. అంతేకాదు అరే నేను రేపు వచ్చి ఉన్నట్లయితే నిన్ను కలిసి ఉండేవాడిని కాదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇవాళ క్లాస్లో అదే తెలుసుకోబోతున్నాం. అయితే చూడండి, అందరూ ఏమనుకుంటారంటే, ఈవెన్ ఇంగ్లీష్ టీచర్స్ కూడా ఏమనుకుంటారు అంటే కండిషనల్ సెంటెన్స్ ఓన్లీ 4 టైప్స్ అనే అనుకుంటారు. వాళ్ళు అంతే నేర్చుకున్నారు, మీకు అంతే చెప్తారు. అందుకనే నేను ఈ అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ మీద వీడియో చేసినప్పుడు చాలామంది నన్ను తిడుతూ కామెంట్స్ పెట్టారు. ఈ కామెంట్ చూడండి, ఇది ఒక 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టీచర్ పెట్టింది. తను ఏమని రాశాడో చూడండి. నువ్వు చెప్పిన స్ట్రక్చర్ కంప్లీట్లీ రాంగ్ అని, అంతేకాదు ఇఫ్ యూ కేమ్ టుమారో అని అనరని ఇంకా తిడుతూ చాలా మెసేజెస్ పెట్టాడు. అయితే నేను తనకి రిఫరెన్సెస్ పంపించిన తర్వాత ఓకే, ప్రాబుల్ అయితే ఇఫ్ యూ కమ్ అంటారు, ఇంప్రీబుల్ అయితే ఇఫ్ యూ కేమ్ అంటారు అని రాశాడు. అయితే ఇతను నన్ను తిట్టడంలో తప్పు ఇతనిది కాదు, మన గవర్నమెంట్ది. అవును, ఎందుకో తెలుసా? మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఇంగ్లీష్ గ్రామర్ ఎవరు రాసిన బుక్స్ నుంచి తీసుకున్నారంటే రెన్ అండ్ మార్టిన్. అయితే వికీపీడియాలో చూడండి, ఆ బుక్స్ గురించి ఏమని రాశారు. పీసీ రెన్ అండ్ హెచ్ మార్టిన్ రిటన్ ప్రైమర్లీ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ బ్రిటిష్ ఆఫీసర్స్ రిసైడింగ్ ఇన్ ఇండియా. అంటే ఈ బుక్స్ బ్రిటిష్ ఆఫీసర్స్ యొక్క పిల్లల కోసం రాసింది. దీస్ బుక్స్ వర్ వైడ్లీ అడాప్టెడ్ బై ఇండియన్ అండ్ పాకిస్తానీ స్కూల్స్. అయితే పిల్లల కోసం రాసిన గ్రామర్ని, అంటే ఆ బేసిక్ లెవెల్ గ్రామర్ని మనము మన గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా అదే నేర్చుకుంటున్నాం. ఒక విషయం చెప్పండి, చిన్నపిల్లలకి అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ చెప్తారా? చెప్పరు కదా, బేసిక్ లెవెల్లో చెప్తారు. అందుకోసం వాళ్ళకి అర్థం అవ్వడానికి 4 కండిషనల్ సెంటెన్సెస్ మాత్రమే పెడితే మన వాళ్ళు ఏమని కంక్లూజన్కి వచ్చారంటే, ఓకే ఈ బుక్లో 4 ఉన్నాయి కాబట్టి ఈ 4 కరెక్టు, మిగతావన్నీ తప్పు అన్న కంక్లూజన్కి వచ్చేశారు. అయితే అది తప్పు. ఫస్ట్ మీకు నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను. దీన్ని నేను ద కేంబ్రిడ్జ్ గ్రామర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే బుక్ నుంచి తీసుకున్నాను. దీన్ని రాడ్నీ జెఫ్రీ అనే ఇద్దరు రాశారు. వీళ్ళు చాలా బుక్స్ రాశారు. చూడండి, హీ హాజ్ రిటన్ న్యూమరస్ ఆర్టికల్స్ అండ్ బుక్స్ ఆన్ ఇంగ్లీష్ గ్రామర్ ఇంక్లూడింగ్ ద సెంటెన్స్ ఇన్ రిటన్ ఇంగ్లీష్, an introduction to English transformational syntax, introduction to the grammar of English and ఇంగ్లీష్ గ్రామర్ అండ్ అవుట్లైన్. చూసారా, ఇతను కూడా చాలా బుక్స్ రాశారు. అయితే వీళ్ళు ఈ బుక్లో ఏం రాశారో చూడండి. ఇఫ్ ఐ వెంట్ టుమారో ఐ వుడ్ హ్యావ్ మోర్ టైమ్ ఇన్ ప్యారిస్. అదేంటి, మనం ఇలా కదా చెప్పేది, ఇఫ్ ఐ గో టుమారో ఐ హ్యావ్ మోర్ టైమ్ ఇన్ ప్యారిస్ అని. నిజానికి 2 కరెక్ట్ సెంటెన్సెసే, అయితే రెండిటి మీనింగ్ వేరు. అంతేకాదు ఇక్కడ సింపుల్ పాస్ట్ యూజ్ చేసాం కదా, పాస్ట్ పర్ఫెక్ట్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టుమారో, ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టుమారో యూ వుడ్ హ్యావ్ సీన్ ద కార్నివాల్. మరి దీని అర్థం ఏంటి? ఇదే మనం ఇవాళ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఎందుకని ఈ 4 కండిషనల్ సెంటెన్సే కాకుండా మనకి ఇంకా మిగతా కండిషనల్ సెంటెన్స్ అవసరమో ముందు నేను చెప్తాను, ఓకేనా? చూడండి, నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను. ఒక అమ్మాయికి కాల్ చేస్తుంటే, అరే ఆమె ఇప్పుడు చదువుతూ ఉంటే ఆమె నీ కాల్ ఆన్సర్ చెయ్యదు అని చెప్పాలనుకుంటున్నాను. మనం చెప్తూ ఉంటాం కదా, అరే వాడు డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇప్పుడు నీ కాల్ ఆన్సర్ చెయ్యడు అని. అలాగే ఈ 4 కండిషనల్ సెంటెన్స్ యూజ్ చేసి దాన్ని చెప్పచ్చో లేదో చూద్దాం. ఫస్ట్ 0 కానీ ఫస్ట్ కానీ సింపుల్ ప్రజెంట్ యూజ్ చేస్తుంది కాబట్టి ఇఫ్ షీ స్టడీస్. కానీ దీని అర్థం ఏంటి? ఆమె చదివితే, అంతేకాని ఆమె చదువుతూ ఉంటే కాదు. కాబట్టి ఫస్ట్ ఈ 2 సెంటెన్సెస్ ఫెయిల్ అయ్యాయి. పోనీ సెకండ్ థర్డ్ చూద్దాం.
సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఇఫ్ షీ స్టడీడ్, ఆమె చదివి ఉంటే. థర్డ్ కండిషనల్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్, ఆమె చదివి ఉంటే. అంటే ఇవి రెండు కూడా ఆమె చదువుతూ ఉంటే అన్న అర్థాన్ని ఇవ్వట్లేదు. మరి వీటిని ఎలా చెప్పాలి? చూడండి, షీ ఈజ్ స్టడీయింగ్ అంటే ఆమె చదువుతూ ఉంది. దీని ముందు మనం ఇఫ్ పెట్టామనుకోండి, ఇఫ్ షీ ఈజ్ స్టడీయింగ్, ఆమె చదువుతూ ఉంటే. షీ విల్ నాట్ ఆన్సర్ యువర్ కాల్, ఆమె నీ కాల్ ఆన్సర్ చేయదు. చూడండి, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చింది, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ వచ్చింది. ఇదే సెంటెన్స్ని నేను ఇలా చెప్తే, ఒక అమ్మాయి ఈ టైంలో చదువుతూ ఉంది. నిజానికి మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయాయి, కానీ ఏప్రిల్లో చదువుతుంది. ఎందుకు చదువుతూ ఉంటుంది? ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉండొచ్చు. అప్పుడు నేను ఇలా చెప్తున్నాను, అరే ఆమె ఇప్పుడు చదువుతూ ఉందంటే ఆమె ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉంటుంది అని చెప్తున్నాను. అంటే ఇఫ్ షీ స్టడీయింగ్ నౌ షీ వుడ్ హ్యావ్ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. ఇక్కడ నేను కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేశాను, ఇక్కడ నేను వుడ్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేశాను, అంటే ఇమాజినరీ పాస్ట్. మరి ఇంతేనా? కాదు, ఇంకా చూడండి, ఇఫ్ షీ స్టడీయింగ్ నౌ, ఆమె ఇప్పుడు చదువుతూ ఉంటే హర్ బ్రదర్ వుడ్ బీ కుకింగ్ నౌ, వాళ్ళ బ్రదర్ ఇప్పుడు కుక్ చేస్తూ ఉంటాడు. మరి ఇది ఒక్కటి ప్రజెంట్ కంటిన్యూసే. ఇదే ప్లేస్లో నేను పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాను, సింపుల్ ప్రజెంట్ యూజ్ చేస్తాను, ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాను, లేకపోతే గినక పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాను, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాను. సో మీరు ఎన్ని స్ట్రక్చర్స్ అని బై హార్ట్ చేస్తారు? అంటే మనం కండిషనల్ సెంటెన్స్ని ఇలా నేర్చుకోకూడదు, మిక్స్డ్ కండిషనల్స్ అని కూడా నేర్చుకోకూడదు. చూడండి, నేను మీకు ఇప్పుడు నేర్పిస్తాను అసలు కండిషనల్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలో. మీరు అసలు ఏ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? అయితే కండిషనల్ సెంటెన్స్ని నేను 3 టైప్స్లో డివైడ్ చేశాను. ఒకటి పాజిబుల్ కండిషనల్, రెండోది హైపోథెటికల్ కండిషనల్, మూడోది ఇంపాసిబుల్ కండిషనల్. ఫస్ట్ మనము పాజిబుల్ హైపోథెటికల్ అంటే ఏంటో తెలుసుకుందాం. చూడండి, నేను బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నాను. నా ముందు ఒకడు నాకు దొంగలా కనిపిస్తున్నాడు. అయితే నేను పక్కన వాడితో ఇలా అంటున్నాను, నిజానికి దొంగో కాదో నాకు తెలియదు, కానీ నేను ఇలా అంటున్నాను, అరే అతను దొంగలాగా కనిపిస్తున్నాడు, దొంగ అయితే ఇప్పుడు అతను దొంగలిస్తాడు అని చెప్తున్నాను. చూడండి, దొంగ అయితే అంటున్నానంటే అతను నాకు దొంగ అని తెలుసా? తెలియదు. అంటే నాకు రిజల్ట్ అనేది తెలియదు, ఓకేనా? కానీ అతను దొంగ అయ్యే ఛాన్స్ ఉంది కదా. నాకు అతను దొంగో కాదో తెలియదు, దొంగ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు నేను దీన్ని ఇంగ్లీష్లో చెప్తే ఇది పాజిబుల్ కండిషనల్ అవుతుంది. అలా కాకుండా కాసేపు నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అతను దొంగ కాదు అని నేను అనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ నేను ఇలా చెప్తున్నాను, అరే అతను దొంగ కాదు, దొంగ అయి ఉంటే ఇప్పుడు దొంగలించేవాడు లేదా దొంగలించి ఉండేవాడు అంటాం కదా. అతను దొంగ కాదు అని నేను చెప్తున్నాను, మళ్ళీ దొంగ అయి ఉంటే అంటున్నాను. మనం ఇలా అంటూ ఉంటాం కదా, అరే వాడు మంచివాడు కాదు, మంచివాడు అయి ఉంటే. మంచివాడు కాదు అని నేనే చెప్తున్నా, కానీ ఒక ఇమాజినరీ సిచ్యువేషన్, అరే వాడు మంచివాడు అయి ఉంటే, హైపోథెటికల్ సిచ్యువేషన్, దాన్ని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. అప్పుడు అలాంటి సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు హైపోథెటికల్ కండిషన్ని యూజ్ చేస్తాం. అంటే పాజిబుల్ కండిషన్ అంటే అది జరిగే ఛాన్స్ ఉంటుంది, పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ. మనకి దాని రిజల్ట్ అనేది తెలియదు. హైపోథెటికల్ అంటే దాని రిజల్ట్ నాకు తెలుసు, అరే వాడు మంచివాడు కాదురా, మంచివాడు అయింటే, అరే వాడు డాక్టర్ కాదురా, డాక్టర్ అయ్యింటే. అంటే నాకు ఆ నిజం తెలిసినా కానీ నేను ఒక ఇమాజినరీ స్టేట్మెంట్ని ఇస్తున్నాను. అంటే పాజిబుల్ కండిషనల్స్లో వీ డోంట్ నో ద రిజల్ట్, బట్ వీఆర్ మేకింగ్ ఏ స్టేట్మెంట్ అబౌట్ ఏ పాజిబిలిటీ. కేవలం పాజిబిలిటీ మీద ఒక స్టేట్మెంట్ నేను ఇస్తున్నాను. కానీ హైపోథెటికల్లో వీ నో ద రిజల్ట్, బట్ వీఆర్ మేకింగ్ ఏ హైపోథెటికల్ స్టేట్మెంట్. అంటే అరే ఒకవేళ అలా అయితే అని ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఓకేనా? అయితే ఇప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. పాజిబుల్, అతను దొంగలాగా కనిపిస్తున్నాడు, హీ లుక్స్ లైక్ ఏ థీఫ్. కానీ దొంగ అవునో కాదో నాకు తెలుసా? తెలియదు. కాబట్టి అలాంటప్పుడు నేను దొంగ అయితే అని చెప్పాలి అంటే అతను దొంగ అని చెప్పడానికి ఏం చెప్తాం? హీ ఈజ్ ఏ థీఫ్.
అతను దొంగ. దీని ముందు ఇఫ్ పెడితే ఇఫ్ హీ ఈజ్ ఏ థీఫ్ అవుతుంది. అంటే పాజిబుల్ కండిషనల్లో నువ్వు ప్రతి ఒక్క టెన్స్ ముందు ఇఫ్ పెట్టచ్చు. ఓన్లీ సింపుల్ ప్రజెంట్ ముందే కాదు. నేను ఒకవేళ సెంటెన్స్ ఇలా చెప్తే, అతను నిన్న ఆడుతూ ఉన్నాడో లేదో నాకు తెలియదు, అతను నిన్న ఆడుతూ ఉంటే అది అతనే ఇరక్కొట్టి ఉంటాడు. చూడండి, ఆడుతున్నాడో లేదో నాకు తెలియదు అంటే రిజల్ట్ నాకు తెలియదు, కానీ అలా చేస్తూ ఉన్నాడు అంటే అని చెప్పాలి అంటే ఎలా చెప్తాం? ఐ డోంట్ నో వెదర్ ఆర్ నాట్ హీ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే. నాకు అతను నిన్న ఆడుతున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆడుతూ ఉంటే అని చెప్పాలంటే, అతను ఆడుతున్నాడు అని చెప్పాలంటే హీ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే. దాని ముందు ఇఫ్ పెడితే ఇఫ్ హీ వాజ్ ప్లేయింగ్ ఎస్టర్డే అంటే సరిపోతుంది. అర్థమైందా? అంటే పాజిబుల్ కండిషన్లో ప్రతి టెన్స్ ముందు నువ్వు ఇఫ్ అనేది పెట్టవచ్చు. ఓకే, ఇప్పుడు అతను దొంగలిస్తాడు అని ఎలా చెప్తాం? హీ విల్ స్టీల్ నౌ. ఇప్పుడు అతను దొంగలిస్తాడు. ఇది పాజిబుల్ కండిషన్. అయితే హైపోథెటికల్ అంటే అతను దొంగ కాదు అని నాకు తెలుసు, కానీ దొంగ అయితే అంటున్నాను. అప్పుడు ఎలా చెప్తానంటే అతను దొంగ కాదు, హీఈస్ నాట్ ఏ థీఫ్. అయితే ఇక్కడ దొంగ అయి ఉంటేకి మాత్రం నేను ఇఫ్ హీ ఈజ్ ఏ థీఫ్ అన్ను, ఇఫ్ హీ వర్ ఏ థీఫ్ అంటాను. ఈజ్ బదులు వర్ పెట్టాను. అంతేకాదు హీ విల్ స్టీల్ నవ్ అన్ను, హీ వుడ్ స్టీల్ నవ్ అంటాను. అంటే విల్ని వుడ్ చేశాను. ఒకవేళ ఇక్కడ కెన్ ఉంటే కుడ్ పెట్టాలి, మే ఉంటే మైట్ పెట్టాలి. అర్థమైందా? అయితే హైపోథెటికల్ కండిషనల్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే ప్రజెంట్కి, ఫ్యూచర్కి మాత్రమే యూజ్ చేస్తాం. అంతేకాదు హైపోథెటికల్ కండిషనల్లో ఈజ్, యామ్, ఆర్ కాస్త వర్ అవుతుంది. ఇక్కడ పోనీ ఈజ్, యామ్, ఆర్ లేకుండా ఏదైనా వెర్బ్ ఉందనుకోండి, ఆ వెర్బ్ సింపుల్ పాస్ట్లోకి మారిపోతుంది. లేదా కంటిన్యూస్ టెన్స్ అయితే హైపోథెటికల్ కంటిన్యూస్లోకి మారిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనము పాజిబుల్ కండిషనల్ని ఏ టెన్స్లలో యూజ్ చేయొచ్చు చూద్దాం. షీ ప్లేడ్ టెన్నిస్ అంటే సింపుల్ పాస్ట్ కదా. ఆమె నిన్న టెన్నిస్ ఆడింది. షీ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే. దీనికి ముందు నేను ఇఫ్ పెట్టాను అనుకోండి, ఇఫ్ షీ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే. చూడండి, నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను. నేను వచ్చేసరికి ఒక టెన్నిస్ రాకెట్ ఇరిగిపోయి ఉంది. అయితే నేను ఇలా చెప్తున్నాను, అరే ఒకవేళ నిన్న ఆమె టెన్నిస్ ఆడి ఉంటే ఆమె ఇది ఇరగ్గొట్టి ఉంటుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకని నేను పాజిబుల్ కండిషన్ని యూజ్ చేస్తున్నాను? ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళి సీసీ క్యామ్ చెక్ చేస్తే నాకు తెలుస్తుంది. అంటే ఆమె ఇరగ్గొట్టిందో లేదో నాకు తెలియదు, నేను అది తెలుసుకోబోతున్నాను. అలాంటప్పుడు ఏమని చెప్తానంటే ఇఫ్ షీ ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే, నిన్న ఆమె టెన్నిస్ ఆడి ఉంటే షీ వుడ్ హ్యావ్ బ్రోకెన్ ఇట్, ఆమె అది ఇరగ్గొట్టి ఉంటుంది. చూడండి, వుడ్ హ్యావ్ ప్లస్ V3కి 2 అర్థాలు వస్తాయి. నేను ఇంతకుముందే మీకు దాని మీద ఒక వీడియో కూడా చేశాను. ఒకటి ఇలా చెప్పామనుకోండి, ఇఫ్ షీ హ్యాడ్ ప్లేడ్ టెన్నిస్ షీ వుడ్ హ్యావ్ బ్రోకెన్ ఇట్ అని చెప్పాను అనుకోండి, దీని అర్థం ఏంటంటే ఆమె టెన్నిస్ ఆడి ఉంటే ఆమె అది ఇరగ్గొట్టి ఉండేది. అంటే ఆడలేదు, ఇరగొట్టలేదని. కానీ నేను దీన్ని ఇంపాసిబుల్ కండిషనల్ అంటాం. అంటే జరగనిది జరిగి ఉంటే అని చెప్పేది. కానీ నేను ఇప్పుడు చెప్తుంది పాజిబుల్ కండిషనల్, అంటే జరిగి ఉండే ఛాన్స్ ఉన్న కండిషనల్స్. అర్థమైందా? అంటే ఒకవేళ ఆమె ఆడి ఉంటుందేమో నిన్న, ఆమె ఆడి ఉంటే ఆమె ఇరగ్గొట్టి ఉంటుంది అని చెప్తున్నాను. ఆమె ఇరగ్గొట్టి ఉంటుంది, ఆమె ఇరగ్గొట్టి ఉండేది అంటే ఇరగ్గొట్టలేదు అని అర్థం. ఇక్కడ ఇంపాసిబుల్ కండిషన్లో విరగ్గొట్టలేదు అని అర్థం. అదే పాజిబుల్ కండిషన్లో విరగ్గొట్టి ఉండొచ్చు అని అర్థం. అయితే ఉండొచ్చు అంటే మైట్ యూజ్ చేయాలి, ఉండగలిగేది అంటే కుడ్ యూజ్ చేయాలి. ఓకేనా? ఓకే, చూడండి, అంతేకాదు ఇలా కూడా చెప్పచ్చు. ఇఫ్ షీ వర్క్డ్ హార్డ్ ఎస్టర్డే, ఆమె నిన్న బాగా కష్టపడి పని చేసి ఉంటే షీ విల్ బీ స్లీపింగ్ నవ్, ఆమె ఇప్పుడు నిద్రపోతూ ఉండి ఉంటుంది. లేదా షీ వుడ్ బీ స్లీపింగ్ నవ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్. విల్ యూస్ చేసినా కానీ ప్రజెంట్లో ఖచ్చితంగా జరిగి ఉంటుంది అని చెప్పేది. ఓకేనా? అయితే కంటిన్యూస్ టెన్స్ అయినా కాదు. ఇఫ్ షీ సా హిమ్ కాపీయింగ్, ఆమె అతను కాపీ కొట్టడం చూసి ఉంటే ఎప్పుడు? గతంలో. షీ విల్ టెల్ ఎవ్రీ వన్, ఆమె ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఎప్పుడు? ఫ్యూచర్లో. చూడండి, అంటే ప్రతిసారి సింపుల్ పాస్ట్ వస్తే వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తుందని నేర్చుకోకండి.
మనము ఇఫ్ కండిషనల్ని ఒకవేళ అది పాసిబిలిటీ ఉంటే ప్రతి ఒక్క టెన్స్కి పెడతాము. దీని తర్వాత మనం అది జరిగి ఉంటుంది అని చెప్పాలంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేయాలి. జరుగుతూ ఉంది అని చెప్పాలంటే వుడ్ బి ప్లస్ వెర్బ్ ING ఫామ్ యూజ్ చేయాలి. ఫ్యూచర్లో జరిగిద్ది అంటే విల్ ప్లస్ V1 యూజ్ చేయాలి. ఇలా నేర్చుకోండి. చూడండి, కంటిన్యూస్ టెన్స్లో అయినా అంతే. ఇఫ్ షీ వాజ్ వర్కింగ్ హియర్ ఎస్టర్డే, నాకు నిన్న ఆమె ఇక్కడ పని చేస్తుందో లేదో తెలియదు. ఒకవేళ ఆమె నిన్న ఇక్కడ పని చేస్తూ ఉంటే, ఓకేనా, పని చేస్తుందో లేదో నాకు తెలియదు, ఆమె నిన్న ఇక్కడ పని చేస్తూ ఉంటే ఆమె ఆ యాక్సిడెంట్ చూసి ఉంటుంది. చూసారా? ఇఫ్ షీ వాజ్ వర్కింగ్ హియర్ ఎస్టర్డే, షీ వుడ్ హ్యావ్ సీన్ ద యాక్సిడెంట్. ఆమె ఆ యాక్సిడెంట్ చూసి ఉంటుంది. అంటే నేను ఇప్పుడు వెళ్ళి ఆమెను క్వశ్చన్ చేయబోతున్నాను. అరే, నేను వెళ్ళి ఆమెను క్వశ్చన్ చేస్తాను, ఆమె నిన్న ఇక్కడ పని చేస్తూ ఉంటే ఆమె ఆ యాక్సిడెంట్ చూసి ఉంటుంది. అంటే నేను పాసిబిలిటీ గురించి చెప్తున్నాను. అందుకే ఇఫ్ షీ వాజ్ వర్కింగ్ అని పెట్టాను. ఓకేనా? అదే ప్రజెంట్ అయితే కనుక ఇఫ్ షీ ఈజ్ వర్కింగ్ హియర్ నౌ, ఆమె ఇప్పుడు ఇక్కడ పని చేస్తూ ఉంటే హర్ బ్రదర్ వుడ్ ఆల్సో బీ వర్కింగ్ హియర్, అతని బ్రదర్ కూడా ఇప్పుడు ఇక్కడ పని చేస్తూ ఉంటాడు. చూసారా? ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇఫ్ అనేది ప్రతి ఒక్క టెన్స్లో, పాస్ట్లో, ప్రజెంట్లో ఉన్న ప్రతి ఒక్క టెన్స్లో పెట్టచ్చు, ఫ్యూచర్లో కూడా పెట్టచ్చు. అది చెప్తాను. చూడండి ఇక్కడ, ఇఫ్ షీ హ్యాడ్ ప్లేడ్ బిఫోర్ యూ ప్లేడ్, షీ వుడ్ హ్యావ్ బ్రోకెన్ ఇట్. దీని అర్థం ఏంటి? ఇఫ్ షీ హ్యాడ్ ప్లేడ్, పాస్ట్ పర్ఫెక్ట్. అరే, నువ్వాడే కన్నా ముందే ఆమె ఆడుంటే ఆమె అది ఇరగొట్టి ఉంటుంది. అంటే ఇక్కడ పాసిబిలిటీ ఉంది. అంతేకాని నేను ఇక్కడ ఇది ఇంపాసిబుల్ కండిషన్ కాదు చెప్పేది, పాసిబిలిటీ ఉన్న కండిషనల్. అలాగే ఇఫ్ హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 hours, అతను ఇక్కడ 5 గంటల నుంచి పని చేస్తూ ఉంటే హీ మైట్ బీ టైర్డ్, అతను టైర్ అయి ఉండవచ్చు. చూసారా? ఉండవచ్చు అని యూజ్ చేసాం, మైట్ కాబట్టి. ఇలాగా ప్రతి ఒక్క టెన్స్ ముందు మనం ఇఫ్ పెట్టచ్చు. అలా పెడితే ఆ పాసిబిలిటీ ఉంటుంది అని మనం చెప్తున్నాము. మరి ఫ్యూచర్కి ఏం చేయాలి? చూడండి, ఇప్పటి వరకు ఏం చేసాము? షీ ప్లేడ్ టెన్నిస్కి ముందు ఇఫ్ పెట్టాము. అలాగే ఫ్యూచర్కి షీ విల్ కమ్ టుమారో, దీనికి ముందు మనం ఇఫ్ షీ విల్ కమ్ టుమారో అంటామా? ఆమె రేపు వస్తే అని అనడానికి అలా అనము. ఏమంటాము అంటే ఇఫ్ షీ కమ్స్ టుమారో అంటాం. చూడండి, మనం పాసిబుల్ కండిషన్లో లేదా కండిషనల్ సెంటెన్స్లో విల్ని యూజ్ చేయం. అంత మాత్రాన ప్రతి మోడల్ యూజ్ చేయము అని కాదు. మనం ఇలా అంటూ ఉంటాం కదా, ఇఫ్ షీ కెన్ స్విమ్ లెట్ హర్ స్విమ్, ఆమె స్విమ్ చేయగలిగితే స్విమ్ చేయని. ఇఫ్ షీ కెన్ డూ లెట్ హర్ డూ, ఆమె అది చేయగలిగితే దాన్ని చేయని. అర్థమైందా? అలాగా మోడల్ యూజ్ చేయొచ్చు, కానీ మనం విల్ని యూజ్ చెయ్యం. అయితే ఫ్యూచర్ టెన్స్ని కండిషనల్లో, ఎందులో? పాసిబుల్ కండిషనల్లో ఎలా రాయాలో చూద్దాం. ఒకవేళ షీ విల్ ప్లే టెన్నిస్ టుమారో, ఆమె రేపు టెన్నిస్ ఆడుతుంది. దీన్ని రేపు ఆమె టెన్నిస్ ఆడితే అని చెప్పడానికి మనము ఇఫ్ షీ ప్లేస్ టెన్నిస్ టుమారో అంటాం. అంటే సింపుల్ ఫ్యూచర్ని కాస్త సింపుల్ ప్రజెంట్లో రాస్తాము. అలాగే కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ వచ్చిందనుకోండి, షీ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. టీ అంటే టుమారో, ఓకేనా? అంటే రేపు ఆమె టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. అలా కాకుండా ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటే అని చెప్పడానికి ఇఫ్ షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేశాను. అర్థమైందా? అలాగే పర్ఫెక్ట్లో కూడా అంతే. షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ బై టుమారో, దీన్ని నేను కండిషనల్ ఇఫ్ యాడ్ చేశాను అనుకోండి, ఇఫ్ షీ కంప్లీట్స్ ఇట్ బై టుమారో, ఆమె రేపటికల్లా అది పూర్తి చేస్తే. అంతేకాని ఇఫ్ షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ బై టుమారో అని రాయకూడదు. చూడండి, మీరు ఇఫ్ని యాడ్ చేస్తుంటే కనుక ఫ్యూచర్ పర్ఫెక్ట్ని సింపుల్ ప్రజెంట్లోనే రాయాలి. ఓకేనా? అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి, ప్రజెంట్ కంటిన్యూస్. ఇఫ్ షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, దీన్ని ఇఫ్ షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అని రాస్తే సరిపోతుంది. అంటే ఎక్కడైతే మీకు కంటిన్యూస్ వస్తుందో దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి, మిగతా వాటిని సింపుల్ ప్రజెంట్లో రాయాలి. అర్థమైందా? ఎప్పుడు? ఫ్యూచర్కి సంబంధించిన వాటి ముందు ఇఫ్ యాడ్ చేసేటప్పుడు. అంటే ఎప్పుడైనా సరే రేపు ఆమె టెన్నిస్ ఆడితే, రేపు ఆమె టెన్నిస్ ఆడుతూ ఉంటే, ఇలాంటివి చెప్పడం కోసం మనము ఇఫ్ షీ ప్లేస్ టెన్నిస్, ఇఫ్ షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అని అంటాము. ఓకేనా? చూడండి, నేను రేపు వస్తే నిన్ను కలుస్తా. ఇదేంటి? ఇది పాసిబుల్.
అదే నేను రేపు రావడం లేదు, కానీ అప్పుడు నేను రేపు రాకపోయినా కానీ అరే నేను రేపు వస్తే నిన్ను కలిసేవాడిని అని అన్నాననుకోండి, ఇదేమవుతుంది? హైపోథెటికల్. నేను రేపు వస్తాను అని చెప్పడానికి ఐ విల్ కమ్ టుమారో అని అంటాం. అదే నిన్ను కలుస్తాను అంటే ఐల్ మీట్ యూ, నిన్ను కలుస్తాను. ఇప్పుడు నేను దీని ముందు ఇఫ్ పెడితే ఏమవుతుంది? ఇది ఫ్యూచర్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రజెంట్లోకి మారిపోతుంది. ఇఫ్ ఐ కమ్ టుమారో, నేను రేపు వస్తే ఐల్ మీట్ యూ, నేను నిన్ను కలుస్తాను. అయితే హైపోథెటికల్ కండిషన్ రాసేటప్పుడు నేను ఏమని చెప్పాను? ఈజ్, యామ్, ఆర్ వస్తే వర్ అవుతుంది. అలా కాకుండా వెర్బ్ ఏదన్నా వచ్చిందనుకోండి, ఇలా కమ్ అనేది, అది సింపుల్ పాస్ట్లోకి మారిపోతుంది. కాబట్టి ఇక్కడ కమ్ కాస్త ఏమవుతుంది? ఇఫ్ ఐ కేమ్ టుమారో, నేను రేపు వస్తే అంటే నేను రావట్లేదు. ఐ వుడ్ మీట్ యూ, నేను నిన్ను కలుస్తాను. విల్ వుడ్ అయింది, మే మైట్ అయింది, కెన్ కుడ్ అవుతుంది. ఎందుకని? పాజిబిలిటీ తగ్గించేస్తున్నాం. ఎందుకంటే హైపోథెటికల్ అంటే 100% జరగదు అని కాదు, కానీ మ్యాక్సిమం జరగదు అని. ఓకేనా? అందుకనే ఇఫ్ ఐ కేమ్ టుమారో అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, హైపోథెటికల్ కండిషన్ ఉంది. మరి ఇంపాసిబుల్ కండిషనల్ అంటే ఏంటి? చూడండి, నేను ఇలా చెప్తున్నాను, అరే అతను నన్ను ఇన్వైట్ చేశాడో లేదో నాకు తెలియదు, అతను నేను మెయిల్ చేశాను అని చెప్తున్నాడు. నేను వెళ్ళి ఇప్పుడు నా మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటా. ఒకవేళ అతను నన్ను ఇన్వైట్ చేస్తే నేను రేపు వెళ్తాను అని చెప్తున్నాను. చూడండి, అతను నన్ను ఇన్వైట్ చేస్తే అని నేను ఏ ఉద్దేశంతో చెప్తున్నాను? నిజానికి అతను నన్ను ఇన్వైట్ చేశాడో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను నా మెయిల్ బాక్స్ ఓపెన్ చేయలేదు. సో ఇప్పుడు నేను వెళ్ళి నా మెయిల్ బాక్స్ ఓపెన్ చేయబోతున్నాను. అతను నన్ను ఇన్వైట్ చేస్తే అంటే అతను నన్ను ఇన్వైట్ చేసి ఉంటే రేపు నేను వెళ్తాను అని చెప్తున్నాను. అంటే ఇది పాసిబుల్ కండిషనలే కదా, ఇంకా నాకు రిజల్ట్ తెలియలేదు కదా. అలాంటప్పుడు నేనేం చెప్తానంటే ఇఫ్ హీ ఇన్వైటెడ్ మీ యెస్టర్డే, లేకపోతే ఇఫ్ హీ ఇన్వైటెడ్ మీ లాస్ట్ వీక్ ఐ విల్ గో టుమారో. అతను నన్ను నిన్న ఇన్వైట్ చేసి ఉంటే నేను రేపు వెళతాను. ఇది పాసిబుల్ కండిషన్. మరి నిజానికి తను నన్ను ఇన్వైట్ చేయలేదు, ఎప్పుడు? నిన్న. అలాంటప్పుడు అరే నన్ను అతను ఇన్వైట్ చేయలేదు, కానీ అతను నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను రేపు వెళ్ళి ఉండేవాడిని. అతను నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను రేపు వెళ్ళి ఉండేవాడిని అని చెప్పాలంటే ఇలా చెప్తానా? ఇఫ్ హీ ఇన్వైటెడ్ మీ యెస్టర్డే అని అంటానా? హైపోథెటికల్లో సింపుల్ పాస్ట్ యూజ్ చేశాం కదా. చూడండి, నేను ఏమని చెప్పాను? హైపోథెటికల్ కండిషన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రజెంట్కి, ఫ్యూచర్కి యూజ్ చేస్తాం, అంతేకాని పాస్ట్కి యూజ్ చేయం. అతను నన్ను ఇన్వైట్ చేసింది ఎప్పుడు? నిన్న. కాబట్టి ఒకవేళ నేను దీన్ని ఇలాగే చెప్పాననుకోండి, ఇఫ్ హీ ఇన్వైటెడ్ మీ యెస్టర్డే అని, ఇది పాసిబుల్ కండిషనల్ అవుతుంది. అరే ఒకవేళ నన్ను ఇన్వైట్ చేసి ఉంటే అని. అంతేకాని అతను నన్ను ఇన్వైట్ చేయలేదు, ఒకవేళ అతను నన్ను ఇన్వైట్ చేసి ఉంటే అవ్వదు. అర్థమైందా? అంటే ఇక్కడ ఇన్వైట్ చేయలేదు, దాన్ని మనం హైపోథెటికల్లో చెప్పలేం. మరి ఎందులో చెప్తామంటే చూడండి, హైపోథెటికల్ని కేవలం మనం ప్రజెంట్కి, ఫ్యూచర్కి యూజ్ చేస్తాం. ఇలా చెప్పచ్చు, ఇఫ్ హీ ఇన్వైటెడ్ మీ నౌ, లేకపోతే ఇఫ్ హీ ఇన్వైటెడ్ మీ టుమారో. అరే వాడు నన్ను ఇప్పుడు పిలిచి ఉంటే లేదా రేపు పిలిచి ఉంటే ఐ వుడ్ గో, నేను వెళ్ళేవాడిని. ప్రజెంట్కి, ఫ్యూచర్కి యూజ్ చేస్తాం. మరి పాస్ట్లో ఏదన్నా జరిగి ఉంటే లేదా జరిగింది జరగకుండా ఉంటే అని చెప్పడానికి మనం ఇంపాసిబుల్ కండిషనల్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే ఈ సింపుల్ పాస్ట్ని కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుస్తాం. ఇలాగా, ఇఫ్ హీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఎప్పుడు? యెస్టర్డే, ఐ వుడ్ హ్యావ్ గాన్ టుమారో. అతను నన్ను నిన్న ఇన్వైట్ చేసి ఉంటే ఫంక్షన్ రేపురా, రేపు వెళ్ళి ఉండేవాడిని. ఓకేనా? ఐ వుడ్ హ్యావ్ గాన్ టుమారో, రేపు వెళ్ళి ఉండేవాడిని. ఇలా చెప్తాం. అయితే అంత మాత్రాన ఇంపాసిబుల్ కండిషన్ అనేది ఓన్లీ పాస్ట్కే కాదు, మనం ప్రజెంట్లో అయినా ఫ్యూచర్లో అయినా ఏవైతే హైపోథెటికల్ కండిషన్స్ 100% పాసిబుల్ కావు అని మనం అనుకుంటామో, అంటే ఇంపాసిబుల్ అని మనం అనుకుంటామో, అక్కడ కూడా మనం ఈ ఇంపాసిబుల్ కండిషనల్స్ని పెట్టచ్చు. అంటే ఏంటో నేను చెప్తాను చూడండి. ఒక పర్సన్ ఏ ఉన్నాడు, అతను ఇలా అంటున్నాడు, అరే ఐ విల్ కమ్ టుమారో, నేను రేపు వస్తాను అని. దానికి నేను పాసిబుల్ కండిషన్ అనుకోండి, వారితో నేను ఇలా చెప్తూ ఉన్నాను అనుకోండి, అరే నువ్వు రేపు వస్తా అంటున్నావు కదా, సరే నువ్వు రేపు వస్తే
నీకు హెల్ప్ చేస్తా అని. ఇది పాసిబుల్ కండిషన్. దీన్ని ఎలా చెప్తామంటే ఇఫ్ యు కమ్ టుమారో ఐ విల్ హెల్ప్ యూ. అంటే ఏదైతే ఐ విల్ కమ్ అని ఉందో దానికి ముందు ఇఫ్ పెట్టాను. అలా కాకుండా నేను హైపోథెటికల్గా చెప్పాలి అంటే ఇలా, అరే నువ్వు రేపు వస్తా అంటున్నావు, కానీ ఒకవేళ నువ్వు రాకపోతే, ఇదేంటి వస్తా అంటున్నాడు కదా, నేను ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నా. నువ్వు వస్తా అంటున్నావు, ఒకవేళ నువ్వు రాకపోతే నేను నీకు హెల్ప్ చేయను అంటున్నా. అప్పుడు మనం హైపోథెటికల్ కండిషన్ని యూజ్ చేస్తాం. ఇఫ్ యూ డిడ్ నాట్ కమ్ టుమారో, నువ్వు రేపు రాకపోతే ఐ వుడ్ నాట్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేయను అని. అయితే ఇది అంతా ఎప్పుడు అతను వస్తా అంటుంటే ఒకవేళ నువ్వు రాకపోతే అని అంటున్నప్పుడు. అయితే ఇప్పుడు అతనే చెప్పేశాడు, అరే నేను రేపు రావట్లేదురా అని. అప్పుడు నేను రిగ్రెట్గా ఫీల్ అవుతూ, అరే నువ్వు రేపు వచ్చి ఉంటే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడినిరా అని చెప్తుంటే, అంటే ఫ్యూచర్లో ఇది జరగదు అని నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ జరిగి ఉంటే అని చెప్తున్నాను. అప్పుడు మనం ఇంపాసిబుల్ కండిషనల్ని యూజ్ చేస్తాం. ఓ ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టుమారో, ఓ నువ్వు రేపు వచ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని. ఎప్పుడు? ఫ్యూచర్లో. అంటే ఇంపాసిబుల్ కండిషన్ని మనం పాస్ట్లోనే కాదు ప్రజెంట్లో ఫ్యూచర్లో కూడా యూజ్ చేస్తాము. చూడండి, మనం ఇలా చెప్తూ ఉంటాం కదా, అరే నేను ఇప్పుడు వెళ్ళాను కాబట్టి సరిపోయింది, ఒక 10 minutes తరువాత వచ్చి ఉన్నట్లయితే నాకు టికెట్స్ దొరికి ఉండేవి కావు. అంటే ఏది అయితే ఇప్పుడు జరిగిందో అది ఫ్యూచర్లో జరిగి ఉంటే, అది ఆల్రెడీ ఇప్పుడు జరిగిపోయింది కదా, ఫ్యూచర్లో మళ్ళీ జరుగుద్దా? జరగదు. అంటే ఇంపాసిబుల్ థింగ్. ఇంపాసిబుల్ థింగ్ని, ఇప్పుడు జరిగిన దాన్ని ఫ్యూచర్లో జరిగి ఉంటే అని నేను చెప్తున్నాను. కాబట్టి నేను ఏమంటానంటే ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ ఆఫ్టర్ 10 minutes, నేను 10 minutes తరువాత వచ్చి ఉంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గాట్ టికెట్స్, నాకు టికెట్స్ దొరికి ఉండేవి కావు. ఈ ఆఫ్టర్ 10 minutes బదులు నేను టుమారో పెడితే ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ టుమారో, నేను రేపు వచ్చి ఉంటే ఐ వుడ్ నాట్ హ్యావ్ గాట్ టికెట్స్, నాకు టికెట్స్ దొరికి ఉండేవి కావు. లేదా నేను రేపు వచ్చినట్లు అయితే నిన్ను కలిసి ఉండేవాడిని కాదు అని చెప్పాలి అంటే నేను ఇవాళ వచ్చేసాను, ఇవాళ కాకుండా రేపు వచ్చి ఉన్నట్లయితే ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ టుమారో ఐ వుడ్ నాట్ హ్యావ్ మెట్ యూ టుమారో, నేను రేపు వచ్చి ఉన్నట్లయితే నేను రేపు నిన్ను కలిసి ఉండేవాడిని కాదు, నువ్వు ఊరెళ్ళిపోతున్నావు. చూసారా, ఇలాగా పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో కూడా మనం ఈ అన్రియల్ కండిషనల్ని లేదా ఇంపాసిబుల్ కండిషనల్ని యూజ్ చేయవచ్చు. చూడండి, నేను ఇలా చెప్పాలి అనుకుంటే ఈరోజు అతను వచ్చి ఉంటే మనం రేపు మూవీకి వెళ్ళే వాళ్ళము. అంటే నిజానికి ఈరోజు అతను రాలేదు, ఏదైతే ఖచ్చితంగా జరగలేదో అది ఖచ్చితంగా జరిగి ఉంటే అని అంటున్నాను. ఇఫ్ హీ హ్యాడ్ కమ్ టుడే we would have gone to a movie tomorrow. If he had come today, we would have gone to a movie tomorrow. అతను ఈరోజు వచ్చి ఉంటే మేము రేపు మూవీకి వెళ్ళి ఉండేవాళ్ళము. చూడండి, మనం హైపోథెటికల్కి ఇంపాసిబుల్కి ఒక చిన్న తేడా ఉంది. మనం హైపోథెటికల్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, అరే నువ్వు ఇప్పుడు రానంటున్నావు, ఇప్పుడు వస్తే, ఒక థియరీ చెప్పేటట్లుగా మనం చెప్తాం. అలా కాకుండా ఇంపాసిబుల్ కండిషనల్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, అరే నువ్వు రావట్లేదురా కానీ నువ్వు వస్తే. అర్థమవుతుందా? నువ్వు రావట్లేదురా కానీ నువ్వు వస్తే, నువ్వు వస్తున్నావురా కానీ నువ్వు రాకుండా ఉంటే. అంటే మనకి 100% తెలుసు అది జరగదు అని. అలా 100% జరగనిది జరిగితే అని చెప్పడానికి ఇంపాసిబుల్ కండిషనల్ని యూజ్ చేస్తాం. ఒక 90% జరగదు కానీ జరిగితే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి మనం ఈ హైపోథెటికల్ కండిషనల్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇదే ప్లేస్లో మనం ఇఫ్ హీ కేమ్ టుడే అంటే దాని అర్థం అతను ఈరోజు వస్తే, అంతేకాని అతను ఈరోజు వచ్చి ఉంటే కాదు. అర్థమైందా? అయితే ఈ ఇంపాసిబుల్ కండిషనల్స్ని మనం ఎలా రాయాలంటే పాస్ట్లో అయినా, ప్రజెంట్లో అయినా, ఫ్యూచర్లో అయినా మనకి ఏదన్నా సింపుల్ టెన్స్లో ఉన్నదాన్ని ఇంపాసిబుల్ అని చెప్పాలి అనుకోండి. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ ఎస్టర్డే, సింపుల్ పాస్ట్ లేదా సింపుల్ ప్రజెంట్ లేదా సింపుల్ ఫ్యూచర్. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ ఎస్టర్డే, అతను నిన్న పని చేసి ఉంటే, అంటే అతను నిన్న పని చేయలేదు. ఎందుకని? ఇది ఇంపాసిబుల్ కండిషనల్. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ నౌ, అతను ఇప్పుడు పని చేసి ఉంటే. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ టుమారో, అతను రేపు పని చేసి ఉంటే. అలాగే కంటిన్యూస్ టెన్స్లో కూడా అంతే.
కంటిన్యూస్ టెన్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాము. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ yesterday, if he had been working now, if he had been working tomorrow. ఇలాగా పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో యూజ్ చేస్తాం. పర్ఫెక్ట్ టెన్స్లో కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అయినా మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే రాస్తాము. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ యెస్టర్డే, ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ నౌ, ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ టుమారో. అలాగే కంటిన్యూస్ టెన్స్ని కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి రాస్తాము. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ యెస్టర్డే, ఇఫ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ నౌ, ఇఫ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ టుమారో. ఇలాగా ఒక ఎగ్జాంపుల్ చూడండి. అతను ఇప్పుడు పని చేస్తూ ఉన్నట్లయితే, అంటే అతను ఇప్పుడు పని చేయట్లేదు, కానీ అతను ఇప్పుడు పని చేస్తూ ఉన్నట్లయితే రేపు రెస్ట్ తీసుకుని ఉండేవాడు. అంటే అతను ఇప్పుడు పని చేయట్లేదు, రేపు రెస్ట్ తీసుకోలేడు. అలాంటప్పుడు ఏమని చెప్తాం? ఇఫ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ నౌ, ప్రజెంట్లో యూజ్ చేశాను, కానీ ఏ కండిషనల్? ఇంపాసిబుల్ కండిషనల్. అంటే అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వర్క్ చేస్తున్నాడా? చేయట్లేదు. అంటే ఒక అబద్ధాన్ని ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే హీ వుడ్ హ్యావ్ టేకెన్ రెస్ట్ టుమారో, రేపు అతను రెస్ట్ తీసుకొని ఉండేవాడు. అర్థమైందా? ప్రజెంట్లో యూజ్ చేయొచ్చు, పాస్ట్లో యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్లో యూజ్ చేయొచ్చు. ఎప్పుడు ఏదైతే 100% జరగదో. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ దెన్, అతను అప్పుడు పనిచేస్తూ ఉన్నట్లయితే హీ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ బై నౌ, అతను ఇప్పటికల్లా అది కంప్లీట్ చేసి ఉండేవాడు, లేదా అది పూర్తి చేసి ఉండేవాడు. అంటే నేను పాస్ట్లో యూజ్ చేశాను. పాస్ట్లో జరగకుండా ఉన్నది పాస్ట్లో జరుగుతూ ఉంటే అని చెప్తున్నాను. అందుకనే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇలాంటి హైపోథెటికల్ కండిషన్స్ ఇంకా మనం ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. చూడండి, మనందరం ఇలా అంటూ ఉంటాం కదా, ఐ యామ్ టు వర్క్ నౌ, నేను ఇప్పుడు పని చేయాలి అని. మరి దీని ముందు నేను ఇఫ్ పెడితే ఏమవుతుంది? ఇఫ్ ఐ యామ్ టు వర్క్ నౌ, నేను ఇప్పుడు పని చేయాల్సి వస్తే, అయితే నేను ఇక్కడ నేను బీ ఫామ్ని మార్చానా? మార్చలేదు. ఎందుకని మార్చలేదు? ఇది ఒక పాసిబుల్ కండిషనల్. అరే ఇఫ్ ఐ యామ్ టు వర్క్ నౌ ఐ విల్ వర్క్, అరే నేను ఇప్పుడు పని చేయాల్సి వస్తే నేను పని చేస్తాను అని చెప్తున్నాను. అలా కాకుండా నేను హైపోథెటికల్గా, యాక్చువల్లీ ఐ డోంట్ నీడ్ టు వర్క్, నేను పని చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను పని చేయాల్సి వస్తే పని చేస్తాను అని చెప్పాలంటే హైపోథెటికల్. అప్పుడు ఏం చేస్తాము? ఇఫ్ ఐ వర్ టు వర్క్ నౌ ఐ వుడ్ వర్క్ అంటాం. అంటే ఈజ్, యామ్, ఆర్ ఏమవుతుంది? వర్గా మారిపోతుంది. ఎందులో? హైపోథెటికల్లో. ఓకేనా? ఓకే. అంతేకాదు విష్, సపోజ్, వుడ్, దట్, వీటిని కూడా మనము ఇలా హైపోథెటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక అతను బతికిలేడు, హీఈస్ నాట్ ఎలైవ్. కానీ మనం అప్పుడప్పుడు ఇలా విష్ చేస్తూ ఉంటాం కదా, అరే నేను అతను బతికి ఉండాలి అని అనుకుంటున్నాను, ఇప్పుడు బతికి ఉండాలి అని అనుకుంటున్నావు, కానీ అతను బతికిలేడు. అంటే ఇది ఒక హైపోథెటికల్ విష్. అలాంటప్పుడు ఏం చేయాలి? ఐ విష్ హీ వర్ ఎలైవ్ నవ్ అనాలి. హైపోథెటికల్లో ఐ విష్ హీ వర్ ఎలైవ్ అనాలి. అదే ఇక్కడ నేను ఈజ్ కాబట్టి వర్ యూజ్ చేశా. అదే వెర్బ్ ఉందనుకోండి, ఐ విష్ ఐ మెట్ హిమ్ నౌ, లేకపోతే ఐ విష్ ఐ మెట్ హిమ్ టుమారో. అయితే నేను ఐ విష్ ఐ మెట్ హిమ్ ఫ్యూచర్ కానీ ప్రజెంట్ కానీ టైం రిఫరెన్స్ ఇచ్చాననుకోండి, దాని అర్థం ఏంటి? అది జరగలేదు, కానీ అది అలా జరగాలి అని నేను కోరుకుంటున్నాను. సపోజ్కి కూడా అంతే. సపోజ్ హీ వర్ ఎలైవ్ నౌ, మనం అంటుంటాం కదా, సపోజ్ అరే వాడు వస్తే అని అంటుంటాం కదా. అలాంటప్పుడు సపోజ్ హీ వర్ ఎలైవ్ నౌ అంటే దాని అర్థం ఏంటి? అతను బ్రతికిలేడు, ఒకవేళ అతను బతికి ఉంటే అని చెప్తున్నాను. మరి ఫ్యూచర్కి చూడండి, హీ విల్ మీట్ మీ టుమారో, అతను రేపు నన్ను కలుస్తాడు. నిజానికి అతను రేపు నన్ను కలవట్లేదు, కానీ అరే నేను అతను రేపు కలవాలని విష్ చేస్తున్నాను అని అంటాం కదా. కలవట్లేదు, కానీ హైపోథెటికల్గా. అప్పుడు మనం విల్ని విష్లో వుడ్ చేస్తాం. ఐ విష్ హీ వుడ్ మీట్ మీ టుమారో. కానీ సపోజ్కి మాత్రం సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. సపోజ్ హీ మెట్ మీ టుమారో, లేకపోతే సపోజ్ హీ మెట్ మీ నౌ, ఇలా యూజ్ చేస్తాం. అంతేకాదు మనం యాజ్ ఇఫ్ యూజ్ చేస్తాం కదా, యాజ్ ఇఫ్ కూడా అంతే. చూడండి, హీ స్కోల్డెడ్ మీ యాజ్ ఇఫ్ హీ వర్ మై బ్రదర్. నేను హీ స్కోల్డెడ్ మీ యాజ్ ఇఫ్ హీ ఈజ్ మై బ్రదర్ అనట్లేదు. ఎందుకని?
అతను నిజానికి నా బ్రదర్ కాదు, కానీ నా బ్రదర్ లాగా నన్ను తిట్టాడు అని చెప్తున్నాను. అంటే హైపోథెటికల్ స్టేట్మెంటే కదా, నిజం కాంది నిజమైతే అని నేను చెప్తున్నాను. అందుకే హీ వర్ అని యూజ్ చేశాను, హీ ఈజ్ అని యూజ్ చేయలేదు. ఓకే, వుడ్ యు మైండ్ ఇఫ్ కూడా అంతే. చూడండి, మనం అప్పుడప్పుడు ఇలా అంటుంటాం కదా, అరే నేను రేపు వస్తే ఏమైనా అనుకుంటావా, లేకపోతే నేను రేపు రాకపోతే ఏమైనా అనుకుంటావా అని అడుగుతాం కదా. దానికి మనం ఇలా చెప్తామా, వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ కమ్ టుమారో అని? మనం ఇంతే చెప్తుంటాం కదా, కానీ ఇలా చెప్పకూడదు. ఎందుకని? చూడు, నేను ఇక్కడ ఒక హైపోథెటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఒకవేళ నేను రాకపోతే నువ్వేమన్నా అనుకుంటావా? ఇది ఇంకా జరగలేదు, ఒకవేళ ఇలా జరిగితే అని చెప్తున్నాను కదా. అంటే నేను చెప్పాను కదా, హైపోథెటికల్ అంటే 100% ఇంపాసిబుల్ కాదు అని. ఎందుకని అంటే ఇంకా జరగంది, ఒకవేళ అలా కాకపోతే అని నేను చెప్పబోతున్నాను. అలాంటప్పుడు ఇది కూడా ఒక రకమైన హైపోథెటికల్ స్టేట్మెంటే కాబట్టి వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ కేమ్ టుమారో అని అనాలి. అంటే సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. ఒకవేళ నేను రాకపోతే ఏమన్నా అనుకుంటావంటే వుడ్ యు మైండ్ ఇఫ్ ఐ డిడ్ నాట్ కమ్ టుమారో. ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ని యూజ్ చేశాను. అర్థమైందా? అంతేకాదు, సపోజ్ ఎస్యూమ్కి మధ్య డిఫరెన్స్ చూడండి. నేను ఇలా చెప్తున్నాను అనుకోండి, సపోజ్ హీ వర్ హియర్. దీని అర్థం ఏంటి? సపోజ్ హీ ఈజ్ హియర్ అని కూడా అనొచ్చు. ఎప్పుడు? అది పాసిబిలిటీ ఉంటే. కానీ పాసిబిలిటీ లేదు, అరే వాడిక్కడ లేడు కానీ వాడిక్కడ ఉన్నాడు అని అంటాం కదా. అప్పుడు సపోజ్ హీ వర్ హియర్ హైపోథెటికల్. అయితే ఎప్పుడైతే నేను సపోజ్ ప్లేస్లో ఎస్యూమ్ అని పెట్టానో, ఎస్యూమ్ హీ వర్ హియర్ అని అనవసరం లేదు, ఎస్యూమ్ హీ ఈజ్ హియర్ అని అనాలి. ఎందుకని? చూడండి, హైపోథెటికల్లో మనం ఒకటి నిజం కాంది నిజం అయితే అని అంటున్నాం, కానీ ఎస్యూమ్లో ఒకదాన్ని నువ్వు నిజమని ఎస్యూమ్ చెయ్యి అని అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఎస్యూమ్ హీ వర్ హియర్ అని అనవసరం లేదు, ఎస్యూమ్ హీ ఈజ్ హియర్ అని అంటే సరిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు మీకు చెప్పిన లెసన్ కానీ ఇంతకుముందు చెప్పినవి కానీ ఏ గ్రామర్ బుక్లో లేదా ఏ యూట్యూబ్లో కూడా ఉండవు. ఇక ముందు ఒకవేళ ఉన్నాయి అంటే వాళ్ళు డెఫినెట్గా నా వీడియో చేసి కాపీ కొట్టింటారేమో. నేను మీకు ఇంతగా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నా వీడియోకి వ్యూస్ పెరుగుతాయి, నాకు కూడా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలనిపిస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.